హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు V5 న్యూస్. టిక్టాక్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉప్పల్ బాలే కానీ తేజ కానీ, ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగు మన మాతృభాష తెలుగు అబ్బాయి. సో ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలుగు అబ్బాయి ఉన్నారు. ఇంతకీ అతని కెరియర్ ఏంటిది, అతను ఏ విధంగా ఫేమస్ అయ్యారు, ముఖ్యంగా ఎలాంటి బయోగ్రఫీ తోటి అతను పైకి వచ్చాడు, ముఖ్యంగా టిక్టాక్ ఇచ్చిన అవకాశం వల్ల మొత్తం ఫేమస్ అయ్యారు. ఇంతకీ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అయితే టిక్టాక్ ఫేమస్ తెలుగు అబ్బాయి మనతో ఉన్నారు. వాడిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి, శివానా? బాగున్నారా? బాగున్నా. శివ తెలుగు అబ్బాయి. సో ఎందుకు పెట్టుకున్నావు తెలుగు అబ్బాయి అని? అంటే జర తెలుగు అబ్బాయి అంటే జర కనిపించొస్తుంది ఎవరికైనా. పేరులో కూడా మంచిగా పెట్టుకోవాలి పేరు. అంటే చాలా మంది స్క్రీన్ నేమ్ ఒకటి ఇది ఒకటి పెట్టుకుంటారు కదా, అట్లా తెలుగు అబ్బాయి అని పెడితే ఎవరైనా తక్కువ మంది గుర్తుపట్టాలి. సో టిక్టాక్ నిన్ను అందరిని గుర్తుపట్టేలా చేసింది. సో టిక్టాక్ని పక్కన పెడదాం కోసం. సో నార్మల్గా తెలుగు అబ్బాయి ఏం చేసేవాడు, తెలుగు అబ్బాయి ఫ్యామిలీ ఏంటిది, ఇక్కడ నుంచి వచ్చాడు, అది చెప్పు. తెలుగు అబ్బాయి ఉండేది అత్తాపూర్. అప్పుడు ప్రస్తుతం డిగ్రీ సెకండ్ ఇయర్. కాలేజ్ హైందవి బర్కత్పూర్. ఏం చేస్తుంటావు నార్మల్గా? అంటే డిగ్రీ సెకండ్ ఇయర్ అంతే. కాలేజ్ టైమింగ్స్ మార్నింగ్ 9:30 to 2:30. ఆఫ్టర్ 2:30 ఏం చేస్తుంటావు? ఇంతకుముందు పార్ట్ టైం జాబ్ చేస్తుండే. అప్పుడు కాల్ సెంటర్లో వర్క్ చేస్తుండే, ఇంకా MNC కంపెనీలో చేస్తుండే. ఇప్పుడు ఏంటంటే టిక్టాక్ నుంచి అమౌంట్ వస్తుంది కదా. సో కెరియర్ ఏంది తెలుగు అబ్బాయి, అసలు ఏ విధంగా ఉండే ఫ్యామిలీ ఏంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మదర్ ఫాదర్ ఏం చేస్తుంటారు? అంటే మా మామ వచ్చేసి మాకు ఊర్లో పొలాలు ఉన్నాయి. అండ్ మా మమ్మీ వాళ్ళది మహబూబ్ నగర్. మహబూబ్ నగర్లో ఊరు పేరు వస్తలేదు, బండమిన్పల్లి సంథింగ్, దానికి దగ్గరనే. నేను ఎప్పుడు వెళ్ళలే. కాదు, నేను వెళ్ళలే ఎక్కువ. చాలాసార్లు మమ్మీ పిలిచేది కానీ నేను వెళ్ళకపోతుండే విలేజ్కి. ఇంకా మమ్మీ అక్కడ పొలం ఉంటుంది కదా, అక్కడ మమ్మీ చూసుకుంటుంది. ఇంతకుముందు ఇక్కడ మళ్ళీ మమ్మీ ఫైనాన్స్ చేస్తుండే. ఇప్పుడు మమ్మీ వాళ్ళు ఉండేది ఇక్కడ విలేజ్లోనా? మమ్మీ అంటే ఇక్కడనే ఉంటుండే. రీసెంట్గా ఒక 4 months బ్యాక్ వెళ్ళింది అక్కడికి. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు? నేను ఇంట్లోనే ఉంటున్నా. నీకు ఫుడ్ నేనే చేసుకుంటా, బయట తెచ్చుకుంటా. ఫాదర్ అంటే మామ్ చిన్న ఉన్నప్పుడు వెళ్ళిపోయారు. సారీ. ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్? నాకు ఒక్కడే కొడుకుని. మరి మమ్మీని వదిలేసి నువ్వు ఇక్కడ ఎలా? అంటే ఇంకా మమ్మీ అన్నది ఇంకా చిన్నపిల్లోడు ఏం కాదు కదా, ఇంట్లో పెరుగు కొన్ని రోజులు నేను లేకుంటే నీకు తెలుస్తుంది ఎట్లా అంటే. ఓన్ హౌస్ ఇక్కడ. సో ఏమేమి కుకింగ్ చేస్తావు, ఏమేమి వండుతావు? నాకు 2 వంటలు వచ్చు, 3 వచ్చు. ఒకటి చికెన్ కర్రీ, ఒకటి పన్నీర్, ఇంకోటి ఎగ్ కర్రీ. రోజా 3 తింటావు? రోజా రిపీట్ చేస్తుంటా. అవే చేస్తుంటా. సో మమ్మీ అయితే ఇంట్లో ఉండదు. మమ్మీ చేసిన తిండి అలా ఉంటుంది, మనం చేసిన తిండి అలా ఉంటుంది. మమ్మీ చేసే ఇంత తింటుండే, నేను చేసే. పేరెంట్స్ ఉంటే ఒక భయం ఉంటుంది, ఇక మమ్మీ ఇక్కడ లేదు అనేసి ఇక నైట్ రాగానే బీర్ బాటిల్ అయితే ఎంజాయ్ చేస్తా. తెలుసా మమ్మీకి తాగుతా? తెలుసు, కానీ ఎక్కువ తాగనని తెలుసు. ఎప్పుడో ఒకేషనే, ఎప్పుడన్నా ఒక్కసారి అమాస పున్నానికి ఒకటేసారి తాగుతా. సో అమౌంట్ నీకు మమ్మీ పంపిస్తుంటుందా? నేను ఎప్పుడు మా మమ్మీని డబ్బులే అడగా. నేను నాకు టిక్టాక్ నుంచి ఇంతకుముందు చెప్పినా కదా, పార్ట్ టైం జాబ్స్ చేస్తుండే, అక్కడనే మంచిగా వస్తుండే. అంటే పార్ట్ టైంకి ఒక 5 hours చేస్తే 8,000 9,000 అట్లా వస్తుండే. ఇప్పుడు నేను వెళ్తలే కదా. ఇప్పుడు టిక్టాక్లో ఒక వీడియోకి 4,000 అట్లా వస్తాయి. 1 second 1 minute వీడియోకి 4,000 అట్లా వస్తాయి. ఇప్పుడు నార్మల్గా ఎంత సంపాదించాను టిక్టాక్లోనా? స్టార్టింగ్ నుంచి అవి పెట్టిన వీడియోలు కూడా డిలీట్ చేసిన. స్టార్టింగ్లో 1 lakh ఫాలోవర్ వచ్చినప్పుడు కూడా ఒక 34,000 అట్లా వచ్చుంటాయి. అయిపోయినాయి, ఎగిరిపోతే పైసలు. మాకు తెలుసు కదా. సో నువ్వు యాక్చువల్లీ టిక్టాక్లో నువ్వు ఫేమ్ అయిన తర్వాత జిమ్ కోచర్ అనేసి అయితే నేను విన్నా. ఇంకో కోచర్, ఐఎమ్ నాట్ కోచర్, బట్ యూట్యూబ్లో చాలా మంది వాళ్ళ సెల్ఫీగా చేసుకుంటారు కదా, వాళ్ళ ఓన్గా తయారు చేస్తారు, ఓన్గా వ్లాగ్స్. బైక్ ఐఎమ్ నాట్ రైడర్ బట్ బైక్ లవర్ ఫుల్. ఏ బైక్ ఇష్టం? 200 NS. బట్ నా ఫ్యూచర్లో ఉంటే మాత్రం నేను డబ్బులు తప్పించిన హయాబుజా కొంటా పక్కా, ఇది మాత్రం గ్యారంటీ. ఫేవరెట్ బైక్? 1300cc. సో నువ్వు ఫేమస్ అయిన దానికనే టిక్టాక్లోకి వచ్చిన తర్వాత బైక్ గురించి, జిమ్ గురించి అండ్ మోస్ట్ ఎమోషనల్ సీన్స్, లవ్ స్టోరీ అనగానే స్మైల్ ఎందుకు వస్తుంది ఫేస్లో? అది ఏడుపు వీడియోలు పెడుతూ. అన్నిటికంటే అంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఏడవలే. మా మమ్మీ ఎట్లా అంటే నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచింది నన్ను. మా మమ్మీ దిక్కెళ్ళి ఎప్పుడు నన్ను ఏడిపించలేదు మా మమ్మీ.
ఇది కాదు మమ్మీ, నాకు ఇది కావాలంటే ఇది తెచ్చిస్తుంది. బైక్ కావాలంటే మమ్మీ బైక్, ఈ కాలేజ్ నచ్చిన కాలేజ్ కావాలంటే మమ్మీ నచ్చిన కాలేజ్, ఈ బట్టలు కావాలంటే ఈ బట్టలు, ఏది అడిగింది. అమ్మాయి విషయంలో అడిగినావా మమ్మీ అమ్మాయి నచ్చింది? ఆ అమ్మాయి విషయంలో కూడా మమ్మీ ఓకే చెప్పింది. ఇంతవరకు మా మమ్మీ ఎప్పుడు నన్ను హర్ట్ చేయలేదు చిన్న ఉన్నప్పటి నుంచి. నేను లైఫ్లో ఏడ్చిన అంటే దారుణంగా ఏడ్చిన అంటే ఒక అమ్మాయి గురించే. ఓకే, టాపిక్ డిస్కస్ చేద్దాం. ముందు ఏ టాపిక్ నుంచి స్టార్ట్ చేద్దాం? మీరు ఏది చెప్తే అది. సో నేను చూసినంత వరకు అయితే ఎమోషనల్గా నువ్వు ఎప్పుడు వీడియోస్ చేసినావు. ఫస్ట్ నీ లవ్ స్టోరీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎట్లా స్టార్ట్ అయింది? ఏ ఇయర్లో స్టార్ట్ అయింది? 2016 డిసెంబర్ ఎండింగ్. ఎట్లా ప్రపోజ్ చేసావు? ఈ డేట్ ఏంటిది? మోస్ట్ మెమరబుల్ గుర్తుంది ఇవన్నీ. మోస్ట్ డిసెంబర్ నాకు తెలిసి అంటే అంతా ఇప్పుడు గుర్తుకు లేదు. December 22 అనుకుంటాను. 2016 హార్ట్ డిసెంబర్. మీద చేసుకొని చెప్పు, నీకు డేట్ గుర్తుందా లేదు? నా హార్ట్ మీద చేసుకుని నాకు డేట్ గుర్తులేదు. బట్ డిసెంబర్లో ఆ 20 to 30 లోపలనే. 22-30. ఎట్లా ప్రపోజ్ చేసావు? ఫస్ట్ టైం ఎక్కడ చూసినావు అమ్మాయిని? ఫస్ట్ టైం ఎక్కడ చూసావు అమ్మాయిని? ఫస్ట్ టైం అసలు చూడనే లేదు నేను. చెప్తాను కదా, ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ ఉంది అమ్మాయిది. ప్రొఫైల్ పిక్ కూడా లేకుండే. నువ్వు రిక్వెస్ట్ పెట్టవా? మా రిక్వెస్ట్ పెట్టింది. ఫస్ట్ రిక్వెస్ట్ అక్కడ నుంచి వచ్చిండే. యాక్సెప్ట్ చేసిన, మాట్లాడినా కొన్ని రోజులు ఫ్రెండ్షిప్లో మాట్లాడినా. అంటే ఇంకా అమ్మాయి ఇక మాటలు నచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫేక్ అకౌంటా లేదంటే తెలిసిపోతాయి కదా చాటింగ్లా, ఆ మాత్రం తెలియదా? వీడియో కాల్స్ అవి ఇవి నచ్చినాయి అయితే? వీడియో కాల్ చేయలేదు అప్పటివరకు, చెప్తున్నా కదా. ఫేస్ ఎప్పుడు చూసినా అమ్మాయిని? ఫస్ట్ టైం ఎట్లా చూసినా? ఆ అమ్మాయి కొన్ని రోజులు నేను ప్రపోజ్ చేసినప్పుడు స్టార్టింగ్లో అమ్మాయి వద్దన్నది. నేను ఆలోచిస్తా అని చెప్పింది. వద్దు అని అయితే చెప్పలేదు, నేను ఆలోచిస్తా అని చెప్పి నాకు కొంచెం టైం కావాలని చెప్పింది. అంటే రిక్వెస్ట్ వచ్చింది అటు సైడ్ నుంచి, కాకపోతే అమ్మాయి బయట పెట్టదు కానీ లవ్ చేస్తానని చెప్పి నాకు కొంచెం టైం కావాలన్నది. ఇంకా టైం ఆ టైంలోనే వాళ్ళ డాడీ ప్రపోజ్ చేసావు? నేనంటే ఇంకా అమ్మాయి మంచిగా అంటే ఫ్రెండ్లీగా బాగా ఏదున్నా అమ్మాయి ఓపెన్గా మాట్లాడుతుండే. ఎన్ని డేస్ స్టార్టింగ్ నడిచిన తర్వాత నువ్వు ప్రపోజ్ చేసావు? ఒక 3 months. 3 months స్టార్టింగ్. 3 monthsలో అమ్మాయి గురించి నీకు ఏం అర్థమైంది? అంటే ఇంకా అమ్మాయి ఇక మాటలు మంచిగా మాట్లాడుతుండే, ఏదైనా ఓపెన్గా అట్లా జస్ట్ లైక్ బెస్టీలా ఉంటుండే తను నాతో. అంటే ఉంటుండే, ఇంకా తను మంచిగా అనిపించింది. ఇంకా అంటే ఆ టైంలోనే ఇంకా ఎవరు అందరికీ గర్ల్ ఫ్రెండ్స్ లేరు, అరే నాకు కూడా ఉండాలిరా అంటే అందరు చాలా మంది. ఇష్టంతో చేస్తావు, ఎవరికి గర్ల్ ఫ్రెండ్ లేదు రాబాయ్, నాకు కూడా ఒక పోరు. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇదండి, నేను ఒప్పుకుంటా, హార్ట్ఫుల్గా ఓపెన్గా చెప్తా. అయితే ఇదే అంటే చాలా మంది అంటారు, అంటే ఇక అరే అందరికీ గర్ల్ ఫ్రెండ్ ఉంది రాబాయ్ మా క్లాస్లో, ప్రతి ఒక్కరికి ఉంది, నాకెందుకు లేదు అనే అదొక ఫీలింగ్. అంటే లవ్ అనగానే చాలా మంది అయితే ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలి, ఈ అమ్మాయి నా సొంతం అనేసి అయితే అనుకోరు. సో ఒక రాయి అయితే వేసినావు. సో తర్వాత ఆఫ్టర్ నువ్వు ప్రపోజ్ చేసిన తర్వాత, యాక్సెప్ట్ చేసిన తర్వాత పోతే జస్ట్ లవ్ అంటే లవ్ లాగా నడిపిద్దాం అనేసి అనుకున్నావు, లేదంటే ఈ అమ్మాయి నా సొంతం, ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయినావు? అంటే ఫస్ట్ తను అంటే నేను అప్పటికి నాకు అసలు అంత ఏం దిమాగ్ లేదు. మాకు మీరు చెప్పారు చూడ 23కి మెచ్యూరిటీ వస్తుంది, నాకు అంత మెచ్యూరిటీ లేకుండే. జస్ట్ అంటే అమ్మాయి తర్వాత ఫస్ట్ టైం తర్వాత అమ్మాయి నన్ను చూడడానికి రా అని చెప్పేసింది. ఫస్ట్ పిక్ పంపించింది. 2 months తర్వాత చాటింగ్. డైరెక్ట్ ఎప్పుడు కలుసుకున్నారు మరి ఇద్దరు? డైరెక్ట్ నేను కలిసింది అయితే జూన్ 6th కలిసిన. డిసెంబర్లో లవ్ స్టార్ట్ అయితే జూన్ 6th కలిసిన. నన్ను ఫస్ట్ కలవంగానే నాకు ఇట్లా, నేను ఫస్ట్ ఇట్లా కలవంగానే నాకు ఇట్లా ఏమంటారు, ఇట్లా ఎంటికలు ఉంటాయి ఇట్లా లేచినాయి చేతులు. ఆ పిల్లవి వణుకుతుంది తెలుసా. ఎట్లా అంటే బిఫోర్ డే నైటే ఉంటాయి కదా. నేను రెడ్ కలర్ షర్ట్ వేసుకొని పోయినా, అది కూడా ఫ్రెండ్ గాని బండి తీసుకొని పోయినా. FZ తీసుకుపోయినా ఫస్ట్ టైం. మీటింగ్ ఎక్కడ? ఆ ప్లేస్ చెప్పా ప్లీజ్. అది చాలా టామ్ అయిపోయింది ఆ ఏరియా. అయితే తనకు అంటే తీసుకునేటప్పుడు ఏమైనా గిఫ్ట్ ఎలాంటిది ఏమైనా తీసుకో? ఫస్ట్ టైం మీట్ కదా, ఫస్ట్ మీట్లో ఎవరైనా గిఫ్ట్ తీసుకెళ్తారా? ఏం తీసుకునేది? కానీ ఆ అమ్మాయి దగ్గర ఒక్క మంచితనం ఉంది ఏంటంటే ఎప్పుడు గిఫ్ట్ అడిగేది కాదు. ఇచ్చిన ఎన్ని మంత్స్ నడిచింది స్టోరీ? 1 year నడిచింది. 1.5 year. 1.5 year. ఎక్కడెక్కడ ప్లేసెస్ తిరిగారు? బాగానే తిరిగినాం మంచిగా. ఎక్కువ అయితే అంటే మా ఫేవరెట్ అంటే ఒక స్పాట్ ఉంటుండే, షిప్ ఐస్ క్రీమ్ తినిపిస్తాడు ఆమె. తినంటే కూడా తినకపోతుండే. ఏంటిది అమ్మాయికి నచ్చింది ఏంటిది? డ్రెస్సెసే కానీ కలర్సే కానీ? అమ్మాయికి బ్లాక్ అంటే చాలా ఇష్టం. ఇంకా డ్రెస్సింగ్ స్టైల్ అమ్మాయికి వెస్ట్రన్ స్టైల్ ఇష్టం. బట్ ఆ పిల్లకి తెలియదు ఏంటంటే ఆమె ట్రెడిషనల్ అనే బాగుంటుంది. చెప్పినావు ట్రెడిషనల్ బాగుంటుంది, కానీ నా మాట వినదు ఆమె. ఎప్పుడు ఏమేమి చిలిపి పనులు చేసావు అమ్మాయి దగ్గర? అంటే చిలిపి పనులు అంటే ఇక ఏం చెప్తాం, అంటే ఇక బాగా ఎక్కువ అయితే తనకి డేరింగ్ ఎక్కువ. అమ్మాయికి, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి డేరింగ్ ఎక్కువ. ఎవరేమన్నా అంటే ఇప్పుడు బైక్ మీద కూర్చున్నప్పుడు నేను రైడ్ చేసేప్పుడు కొద్దిగా గ్యాప్ ఇచ్చి కూర్చో, ఎవరైనా ఏమన్నా అనుకుంటారు అంటే నువ్వు ఇంత పిరుకోను అంటుండే. సరే అని చెప్పి హగ్ చేసి కూర్చుంటుండే. ఆ డేరింగ్ మస్తు ఉంటుండే, ఎవరికి భయపడకపోతుంది. ఫస్ట్ హగ్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ హగ్ ఒక రాకుండే. బైక్ మీద కాదు,
నార్మల్ హగ్గా. టెంపుల్కి కొంచెం దూరంలో. అయితే ఈ ఎమోషనల్ జర్నీ స్టార్ట్ అయింది. నీకు బెస్ట్ మెమరీ ఏముంది ఇది నీ లవ్ స్టోరీ? నా ఆలోచన వాళ్ళ ఇంట్లో దొరికిపోయినప్పుడు ఫోన్ లేదు కాదు, ఇంట్లో దొరికిపోయినా అంటున్నావు కదా. ఆ పిల్ల దొరికిపోయింది ఇంట్లో. ఓకే. గర్ల్స్ కొందరు దొరికిపోతారు కదా ఈజీగా, అమ్మాయి దొరికిపోయింది. దొరికిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫోను ల్యాప్టాప్ అన్నీ గుంజుకుర్రు అమ్మాయి దగ్గరికి వెళ్ళి. అయితే ఇంకా ఎట్లా చేయాలి, నాకు ఫోన్ ఎట్లా చేయాలి నాకు తెలియదు. తర్వాత ఏం చేసింది తెలుసా, అమ్మాయి లెటర్ రాసి చిన్నపిల్లందరూ పంపించింది నాకు ఇవ్వమని. అదే నా బెస్ట్ మూమెంట్. అంటే నేను ఫుల్ ఇక భయపడ్డా, అరే ఏమైంది, ఒక కాల్ లేదు, ఒక ల్యాప్టాప్ లేదు. ఇంటి దగ్గరికి పోదామంటేనేమో వాళ్ళ ఏరియాలో జర పాష్ ఏరియా వాళ్ళది, ఇంటికి పోదామంటేనేమో ఎవరు ఎట్లా వస్తారు. ఆయన నేను రాత్రి పోయి ఫ్రెండ్ అని బండి తీసుకొని పోయి చూస్తుండే ఎప్పుడు వస్తుందా అని. ఒక్కసారి బి రాకపోతుండే. తర్వాత ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు కదా, డేర్ చేసి పోయి ఒక అమ్మాయిని అడిగిన, తను వస్తుందా అంటే స్కూల్కి అది రావట్లేదు అని చెప్పారు. ఏ క్లాస్ ఉండే అమ్మాయి అప్పుడు 10th ఉండే. 10th. నువ్వు వింటారా? నేను అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉండే. ఇంకేం చేసినావు? ఇంకా అదే ఇక బెస్ట్. అమ్మాయి నీకు ఏమైనా ఇచ్చిందా గిఫ్ట్? అసలు ₹4 ఆశ చాక్లెట్ కూడా ఇవ్వలేదు అంటే ఆమె. అంటే ఆమె ఇచ్చిన నేను ఎక్స్పెక్ట్ చేయకపోతుండే, ఎప్పుడు అడగలే. సో అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వేరే ఎంతమంది ఉండే, బ్రదర్స్ సిస్టర్స్? ఆ అమ్మాయికి అది కొద్దిగా పర్సనల్ చెప్పాలా ఇప్పుడు? చెప్పేం కదా, బ్రదర్స్ సిస్టర్స్ కదా. ఒక బ్రదర్ ఉండే, మమ్మీ డాడీ ఉండే. ఇప్పుడు ఏం చేస్తుంది అమ్మాయి? ఇప్పుడు ఏం చేస్తుందో నాకు తెలీదా? సో తర్వాత కూడా నువ్వు రిలేషన్షిప్ బ్రేకప్ అయింది. సో ఇది నువ్వు అడిగితే ఎమోషనల్ అవుతావా ఏమవుతుంది చెప్పండి. ఎట్లా బ్రేకప్ అయింది ఇంతకి? థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యింది మా లవ్ స్టోరీలకి. ఎవరు? నా ఫ్రెండ్. ఎట్లా రిలేషన్షిప్, వాళ్ళ రిలేషన్షిప్ ఎట్లా స్టార్ట్ అయింది? మాకు గొడవలు స్టార్ట్ అయినాయి, అప్పటికి తను ఎంటర్ అయ్యింది. మీకే రకంగా గొడవలని? అంటే ఒకసారి ఏమైందంటే ఫస్ట్ మెయిన్ గొడవ చెక్ పాయింట్ గొడవ ఏంటంటే, నా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేసి నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు కామెంట్ పెట్టిండు, హాహా అని కామెంట్ పెట్టిండు. ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి సంథింగ్ రాంగ్గా ఆమె కామెంట్ చేసింది గలీజ్ వేలో కామెంట్ చేయక వాడు ఇంకా గలీజ్గా తిట్టిండు. అక్కడక్కడ పెద్దగా గొడవ అయిపోయింది. అది అయిపోయింది. ఆ మధ్యలోకి ఏమో నన్ను లాగింది, నువ్వు వీడు ఇంత తిడుతున్నావు, నువ్వు ఎందుకు ఏమనట్లేదు అని చెప్పిండు. వీడు నాకు 9 years నుంచి బెస్ట్ ఫ్రెండ్, నువ్వు 1 year ముందు వచ్చినావు, వీడిని హట్ చేస్తే నువ్వు కాకపోతేవి లైఫ్లో వేరే అమ్మాయి కావచ్చు, కానీ వీడు 8 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తింటా పండుకుంటా. ఇప్పుడు ఉన్నాడా, మాట్లాడుతున్నాడా మీ ఫ్రెండ్? ఎవరు? ఇప్పుడు ఈ ఫ్రెండ్ కాదు, ఇతను వేరు, గొడవ ఏం చూడు, తను వేరే. తను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ నన్ను కొడుకులాగా ట్రీట్ చేస్తుంది. సో వాడితో నేను ఎందుకు గొడవలు? సో వాడిని ఏమనలేదు, అమ్మాయి తప్పు అమ్మాయిదే ఉంది కాబట్టి నేను వాడిని ఏమనలేదు. సో నువ్వు నీ ఫ్రెండ్ కావాలా నేను కావాలా అన్నది. నాకు నా ఫ్రెండే ఇంపార్టెంట్ అని చెప్పిన ఆ మూమెంట్లో. వాడు బి ఉన్నాడు కాన్ఫరెన్స్లో, నాకు నా ఫ్రెండే అని చెప్పింది. వాడు కూడా నాకే సపోర్టివ్గా మాట్లాడాడు. సరే నువ్వు ఇట్లా ఉంటావు కదా అని చెప్పేసి, నాకంటే ఎక్కువ నీ ఫ్రెండే కదా అని చెప్పేసి అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి మెల్లమెల్ల. తర్వాత థర్డ్ పర్సన్ ఎవరు ఇంతకి? అతను నీతో కాంటాక్ట్లో ఉన్నాడు? ఉన్నాడు, కాంటాక్ట్లో ఉన్నాడు. సో నీ గర్ల్ ఫ్రెండ్నే ట్రాప్ చేస్తే లవ్ చేస్తుండే, ఇంకా కాంటాక్ట్ ఎందుకు పెట్టుకున్నాను? తనను కూడా మోసం చేసింది కదా తర్వాత. అంటే ఇద్దరు ఒకటయ్యారా ఇప్పుడు అమ్మాయి పక్కన పెట్టేసి? అంతే కదా, మెన్ విల్ బి మెన్, మీకైతే తెలుసు కదా. ఎంతైనా హార్ట్ బ్రేక్ అయిన పర్సన్స్ ఎప్పుడైనా దగ్గరికి అయిపోతాడు, వాడు ఎంత చెడ్డాడు. కానీ నేను ఒకటే అనుకున్నా, ఆ అబ్బాయి కూడా నాకు సోషల్ మీడియాలోనే పరిచయం. అంటే అంటే ఫేస్బుక్ తెలుసుగా, చాలా మందిని కలిపింది. సోషల్ మీడియా ఎంతమందిని కలిపింది మీకు తెలుసు. తను కూడా ఫేస్బుక్లోనే పరిచయం అండి. సో తర్వాత ఇక నేను స్టార్టింగ్ ఎట్లా నరకం అంటే నేను చెప్తున్నా, నాకు ఆ బాధ వెళ్ళదు. అన్నం తినేటప్పుడు ఇట్లా ఏడుస్తుండే నేను. మరి ఇప్పుడు ఎందుకు అంత స్మైలీగా అంత ఫన్నీగా చెప్తున్నాను? అంటే ఇంకా నేను అందులోకి వచ్చేసిన, నాకు ఒక్క ఫీలింగ్ వచ్చింది, ఐ సర్వైవ్డ్ అని. అందులోకి వచ్చేసినారా బాయ్ అని చెప్పేసి. తర్వాత ఆ పిల్ల వచ్చి బతిమలాడిని చూడు, ఏదైతే బతిమలాడిని చూడు, అప్పుడు నాకు మస్తు అనిపించింది. షేర్ అయిపోయినా శివా కిరాకరాడు అనిపించింది అప్పుడు. అంటే నేను ఎట్లా తెలుసా, ప్లీజ్ నీ కాలు మొక్కితే రిప్లై అయ్యే, ఎందుకు బేబీ ఏమైనా అంటే ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాయి తెలుసా దేవుడా. ఒక్క రిప్లై కోసం బతిమలాడుతుండే నేను. ఈరోజు మెసేజ్ పెట్టినంటే 2 రోజుల తర్వాత రిప్లై ఇస్తుండే. ఇంత బాగా ఇట్లా చాపని తడపడాయిస్తుండే. ఏమైంది ఫస్ట్లోనేమో ఇంత మంచిగా, నాకంటే ముందు తనే కాల్ చేసింది, నాకంటే ముందు తనే మెసేజ్ చేసేది, ఏమైంది బేబీ అంటే నేను అనుకుంటుండే
అయ్యా నేనంటే ఇంత ప్రేమనా అని. తర్వాత ఇక థర్డ్ పర్సన్ ఎంటేసరికి ఇక తను ఒక్క అబద్ధం చెప్పింది నాకు. వాళ్ళ తన రిలేషన్ నుండి తను నా ఫ్రెండ్ అని చెప్పింది. అక్కడ నమ్మకం పోయింది. ఎట్లా అనిపించింది ఆ టైంలో? నార్మల్గా జెన్యున్గా ఉండాలి, ఇద్దరు బాయ్ అయినా కానీ గేమ్ ప్లే చేసింది తను, అది మస్తు బాధ అనిపించింది. తను ఓపెన్గా చెప్పిండు నేను లవ్ చేస్తున్నాను, తను ఓపెన్గా చెప్పిండు. తనకి అట్రాక్ట్ అయిపోయినా అని చెప్పిండు. నువ్వేమన్నావు అప్పుడు? అట్రాక్ట్ అయిపోయి అరే నా గర్ల్ ఫ్రెండ్ కదా బ్రో అంటే ఇంకా నేను అట్రాక్ట్ అయిపోయినా నేను ఏం చేయలేను అది ఇది అన్నాడు. అరే నా గర్ల్ ఫ్రెండ్ అంటే మస్తు కోపం వచ్చింది. అరే ఫ్రెండ్ ఏం చేస్తాం, కొడతామా అంటే ఫ్రెండ్ కోసం. బయటోడైతే మాత్రం మస్తు కొడుతుండే, కానీ తెలిసిన కాబట్టి ఇది నమ్మక ద్రోహం లాగా అయిపోయింది కదా. తనకి నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి ఫేస్బుక్లో స్టేటస్ కూడా పెడుతుండే ఆమె కోసం, ఎన్ని లవ్ కోట్స్ అవి ఇవి పెడుతుండే. అతను చూస్తుండే కూడా. తర్వాత ఆ అమ్మాయి తన మైండ్ సెట్ని చేంజ్ చేసింది. ఇక్కడ అమ్మాయి చేసింది అంటే ఫ్రెండ్ అంటే అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు, తను దూరం ఫ్రెండ్. ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ దూరం తనది, గట్కేసర్ అక్కడ సైడ్ ఉంటాడు. సో అక్కడ ఏంటంటే ఆ తప్పు అతంది కాదు, ఇక్కడ అమ్మాయి గేమ్ ప్లే చేసింది. ఏంటంటే మేమిద్దరము లవర్స్ కాదు, తను నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి తనకి అబద్ధం చెప్పింది. తను నమ్మేసింది ఆ రిలేషన్షిప్లో. తనేమనుకుండు ఫ్రెండ్సే కదా వీడు అబద్ధం ఆడుతుండ అనుకొని నన్ను అబద్ధం చేసింది. అది అక్కడ మిస్. తనది ఏం తప్పు కాదు. ఏది అమ్మాయి ఇట్లా నీ గురించి ఇట్లా చెప్పింది అనేసి, నా ఫ్రెండ్ అని చెప్పి తను చెప్పింది కదా నాకు, ఫ్రెండ్ అని చెప్పింది. మీ ఇద్దరు అమ్మాయి ఒకవేళ ఇన్కేస్ నిజం చెప్పిన ఉంటే ఆ అబ్బాయి కూడా రిలేషన్షిప్ లోకి రాకపోతే తన మాట నాకు బ్రేకప్ అయిపోయిన తర్వాత చెప్పిండు, పిల్ల ఇట్లా అబద్ధాలు ఆడింది కాబట్టి నేను అనుకున్నా నువ్వు ఏదో ఆ అమ్మాయి ఏమని చెప్పిందంట తెలుసా, దేవుడా నిజం చెప్తున్నా వాడు నాకు ఫ్రెండ్, వాడు నన్ను ఫోర్స్ఫుల్గా చేస్తుండు అని చెప్పిందంట. సో తర్వాత అమ్మాయి గురించి కాల్ చేయమంటే చేస్తా తనకి ఇప్పుడే మా అబ్బాయికి అమ్మాయికి నేను తను చచ్చిపోయినా నా ప్రాణం పోయినా కాల్ చేయదు, తన నెంబర్ కూడా లేదు, స్విచ్ ఆఫ్ చేసిన అనుకుంటా. ఒకసారి అమ్మాయి కాల్ చేసి మాట్లాడు, ఇంతకు అమ్మాయి ఫీలింగ్ ఏమింది? తన నెంబర్ లేదు నా దగ్గర, డిలీట్ చేసేసిన ఎప్పుడు, నోటెడ్ లేదా? అస్సలు కూడా లేదు నెంబర్, నోటెడ్ కదా. నా సిమ్మే నేనే తీసేసిన, నా సిమ్. ఇప్పుడు కొత్త నెంబర్ తెలియదు అమ్మాయికి? తెలీదు. సో ఇంత ఫేమ్ అయిన తర్వాత నీ వీడియోస్ చూసినట్టుంది, సో మళ్ళీ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుంది? మళ్ళీ ఫీలింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ కొద్దిగా ఫస్ట్ స్టార్ట్ యాటిట్యూడ్ కాదు, నిజం చెప్తున్నా, ఇది నా హార్ట్ఫుల్ చెప్తున్నా. అరే ఫోన్ చేయగానే అరే మా ఫోన్ చేసింది ఏందని అనుకున్నా, నిజం చెప్తున్నా, ఇదే హార్ట్ఫుల్గా. అరే నాకు ఫోన్ చేసింది ఏంటి అని అనుకున్నా. అంటే నంబర్ నీకు తెలియదు కదా? నంబర్ తెలియదు, అమ్మాయి నెంబర్. ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఈ అమ్మాయి ఫ్రెండ్స్ ఏ నెంబర్ నుంచి కాల్ చేసింది? తన నెంబర్ నుంచి చేసింది, కొత్త నెంబర్ నుంచి కాల్ చేసింది. తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు బి నాకు ఫ్రెండ్సే కదా. అప్పుడు రిలేషన్ అంటే చాలా మంది ఫ్రెండ్స్ అవుతారు కదా. సో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నుంచి నా నెంబర్ తీసుకుంది, కాల్ చేసి. నేను అనుకున్న స్టార్టింగ్లో అరే ఖుషి అయిపోయినా నేను, అరే ఫోన్ చేసి నేను అనుకున్నాను. అప్పుడు నేను బి జర ఆత్రంలో ఉండే, మాట్లాడినా ఏమైంది బాగున్నావా అది ఇది ఏమైంది. తర్వాత అడిగిన ఏమైంది మీ రిలేషన్, ఫస్ట్ అడిగింది ఇదే, వాళ్ళిద్దరు రిలేషన్లోకి వెళ్ళండే కదా, ఏమైంది మీ రిలేషన్ అంటే, సో వాడు ఇట్లా కాదు, వాడు నాకు ఇట్లా రెస్ట్రిక్షన్స్ పెట్టిండో అది ఇది, ఓహో అట్లానా అది అని చెప్పిన. అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయలేదా? నేను అబ్బాయి ఏదైతే మ్యాటర్ నీకు చెప్పాడు కదా, అదే క్వశ్చన్స్ అమ్మాయిని రేజ్ చేయలేదా అమ్మాయి దగ్గర? నేను అడిగిన తర్వాత ఏదో ఉన్నా చెప్తున్నా, అయితే నన్ను ఎందుకు వదిలేసినావు అది ఇది అని అంటే, నేను చాలా పెద్ద తప్పు చేసిన అది ఇది అని చెప్పింది నాకు. నేను చాలా ఏడ్చుకుంటా మాట్లాడింది, నేను చాలా మిస్టేక్ చేసిన. ఇదే పేరు కరిగిపోయినా అంటే ఇంకా తెలుసు కదండి, ఒక అబ్బాయి ముంగల ఎంత గర్ల్ ఫ్రెండ్ అయినా ఎక్స్ లాగా చూడవాడు, ఫీల్ అవుతారు. నేను నిజం చెప్తున్నా, నా హార్ట్ఫుల్గా ఫీల్ అయిపోయినా నేను. ఫస్ట్ అరే కాల్ చేసింది అనగా నాకు కొద్దిగా ఏడుపు వచ్చేసింది, ఆ పిల్ల ఫోన్ చేయగానే ఇక ఏడుపు వచ్చింది, ఇక ఆ కాల్ చేయగానే ఆ హ్యాపీనెస్ వచ్చింది. ఇదైతే ఫస్ట్ ఆ పిల్ల అరే ఇన్ని రోజుల తర్వాత 1 సంవత్సరం తర్వాత కాల్ చేసింది, కోపం మొత్తం పోయింది. సరే ఏమైంది బాగున్నావా అది అన్నా. తర్వాత అడిగింది, నేను తప్పు చేసిన, చాలా మిస్టేక్ చేసిన, నేను వద్దనుకొని చాలా చేసిన. మేము చాలా అంటే చాలా క్లోజ్ ఉంటుండే మేము. ఇంకా తర్వాత సారీ అని చెప్పగానే ఇంకా సరే అని చెప్పి, ఇంకా చాలామంది నేను ట్రూగా లవ్ చేసినా లేదా అని వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా కనుక్కుంది, మీడియేటర్స్ ఉంటారు కదా. సో ఆ అమ్మాయి కోసము తర్వాత బ్రేకప్ అయిన తర్వాత చాలా మందిని అడుగుతుండే, తను ఎట్లుంది, బాగుందా లేదా, సేఫ్గా ఉందా లేదా అన్నీ అడుగుతుండే. పిచ్చోడు ఉండే కదా అందుకని. సో ఇవన్నీ ఈ ఎమోషనల్ సీన్సే కానీ, మీ హ్యాపీ మూమెంట్స్ కానీ ఎవరితో షేర్ చేసుకుంటారు? ఇవన్నీ నీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో షేర్ చేసుకుంటావు ఎక్కువ? నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ముగ్గురు ఉన్నారు. నీ పర్సనల్ థింగ్స్ ఇవన్నీ ఎవరితో షేర్ చేసుకుంటావు? ముగ్గురు ఉన్నారు. ముగ్గురుతో షేర్ అవును, హరీష్, హరినాథ్ గౌడ్, యువరాజ్, ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు స్టూడెంట్సే. స్టూడెంట్. ఎట్లా ఏ రకంగా ఎమోషనల్ అవుతావు
అంటే నీ బాధని చాలా మంది తాగుతుంటారు కదా, సో ఎట్లా తెచ్చుకున్నావు బాధని? నేనంటే స్టార్టింగ్ అంటే ఇక మా ఫ్రెండ్ గారు యువరాజ్ అని ఉంటాడు, అని అరే నువ్వు గట్టిగా బీరేసే పోతారా చెప్పంటుండే, ఇక వాడిని హక్ చేసుకొని చెప్తుండే బాధ, అరే ఇట్లా చేసిందని అంటే వాళ్ళు అంటుండే అరే నీకు ముందే చెప్పినారా చెయ్యకరా అని. ఇంకా వాళ్ళు కూడా లవ్ ఫెయిల్యూర్స్ అందరూ. సో ఇప్పుడు మా ఛానల్ నుంచి నువ్వు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి గురించి చెప్తున్నావు, ఇంతగా అమ్మాయి గుడ్ అనుకుంటున్నావా బ్యాడ్ అనుకుంటున్నావా? అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, అంటే కాలం మారే కొద్దీ మనుషులు మారిపోతారు కదా, అమ్మాయి బ్యాడ్ అని నేను చెప్పను, ఏదో ఒక రోజు తనకి రియలైజ్ అవుతుంది, తనకి పెళ్ళి అయిపోయి అయ్యే కదా నీ దగ్గరకు వచ్చింది, రియలైజ్ అయ్యి నువ్వెందుకు ఒక ఛాన్స్ ఏదైనా అంటే ఇంకా ఫ్రెండ్స్ వచ్చిందా? ఈగో అడ్డు రాలే, ఫ్రెండ్స్ చెప్పారు అరే మామ నువ్వు చాలా నేను అంటే చెప్పిన కదా తను వచ్చింది తర్వాత మాట్లాడిందని, ఈవెన్ నీ ఇదొకటి చెప్తున్నా మాట్లాడిన అమ్మాయితో, కానీ మాట్లాడాను ఆఫ్టర్ తర్వాత నీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎన్ని డేస్ కంటిన్యూగా మాట్లాడారు? 1 month మాట్లాడినా. 1 month ఎందుకు రిలేషన్షిప్ ని మళ్ళీ కంటిన్యూ చేశాను? రిలేషన్షిప్ కంటిన్యూ చేయలేదు చెప్తున్నా వినండి మీకు. అంటే మేము ఫోన్ చేసిన ఏడుస్తున్నా కొద్ది నువ్వు సంబంధించుకుంటున్నావు చెప్పిన నేను ఫ్రెండ్గానే ఉంటా అని చెప్పిన, ఇది నా హార్ట్ఫుల్గా చెప్తున్నా, నేను ఫ్రెండ్గానే ఉంటా అని చెప్పిన, ఫ్రెండ్గానే ఉంటా అంటే ప్లీజ్ ఒక్క ఛాన్స్ బేబీ అదే అన్నాను, ఒక్క ఛాన్స్ అండ్ మీకు సారీ చెప్తా, మీ మమ్మీకి కూడా సారీ చెప్తా నేను చాలా పెద్ద తప్పు సారీ చెప్తా అన్న. ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా పక్కన, అరే నువ్వు పెద్ద మిస్టేక్ చేస్తున్నారు, ఆల్రెడీ నీకు హ్యాండ్ ఇచ్చింది, ఇంకోసారి హ్యాండ్ ఇస్తే బిస్కెట్ అయిపోతావు వద్దురా అని చెప్పి నేను కంటిన్యూ అవుదాం అనుకున్నాను. ఎందుకు అనుకున్నావు మరి? ఒకటేసారి తప్పు చేస్తే మీకు దర్శనం అర్థమైంది, తప్పు చేస్తేనే కదా ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ ఒక దాంట్లో ఫెయిల్ అయింది, అర్థమైంది, వచ్చింది లెసన్ మొత్తం అర్థమైంది, మళ్ళీ తప్పు చేస్తుందని మైండ్లో ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఇక చెప్పలేం కదా, అంటే నన్ను కూడా హార్ట్ బ్రేక్ చేసింది, అవతలని కూడా హార్ట్ బ్రేక్ చేసింది, ఇద్దరిని చేసిన దానికి ఎట్లా నమ్మకం వస్తుంది? ఒక్కరిని చేసి తర్వాత రియలైజ్ అయ్యి సింగిల్ ఉండే వస్తాను, అక్కడ హార్ట్ బ్రేక్ చేసి ఇక్కడ హార్ట్ బ్రేక్ చేసి ఎట్లా అక్కడ నమ్మకం పోయింది, ఇంకా అనుకోలేదు. సో అబ్బాయి సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఇప్పుడు? అబ్బాయి ఎట్లా ఉంది? కూగా పోతే అరే నాకంటే చాలా బాధపడ్డాడు అబ్బాయి. ఇద్దరు బాధను పంచుకున్నాం. కలిసి తర్వాత ఆఫ్టర్ బ్రేక్ కలవాలి అంటే నేను అబ్బాయిని ఎప్పుడు కలవలేదు, బట్ ఫోన్లోనే మాట్లాడినా. ఏమని చెప్పండి ఇంకా అమ్మాయి గురించి? వాళ్ళు ఎక్కడైనా తిరగడం కానీ అలాంటి ఏమైనా చేస్తారు? నా వాళ్ళు కూడా అట్లా హ్యాంగ్ అవుట్స్ కానీ చేసేదాన్ని, బయటికి వెళ్ళడం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం అమ్మాయిని తప్పించుకుంటారు కదా, అంటే ఈగో అడ్డు వచ్చి తప్పించుకుంటారు కదా, అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనేసి అనుకున్నాను. నమ్మకం లేక, అది కాక ఒక్కొక్కసారి మన లైఫ్లో మనం చెప్పేదానికంటే పక్కన వాళ్ళు చెప్పింది కూడా ఒకసారి నమ్మాలి, అంటే మనకు మంచిదా కాదా అని చెప్పేసి మన పక్కన వాళ్ళు కూడా చెప్తారు, అరే ఇది నీకు సెట్ కాదురా పోకు అని అంటారు. నా ఫ్రెండ్స్ నాకు ధైర్యం ఇచ్చారు, వద్దు మామ ఒకసారి హార్ట్ బ్రేక్ చేసింది, అవతలోనికి కూడా హార్ట్ బ్రేక్ చేసింది, నిన్ను మాత్రం ఈసారి నమ్మినావు అంటే నువ్వు బాయిలో మునిగిపోతారా చచ్చిపోతావు అన్నారు. అమ్మ అనుకున్నారే నా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను సేవ్ చేస్తారు, ఫస్ట్ మాటిని లేదు వీళ్ళ మాటిని చూస్తాను, ఇప్పుడు హ్యాపీ. సో ఫ్రాంక్ అడుగుతున్నాను, ఇది లవ్ అట్రాక్షన్? నా లవ్వే అని చెప్తున్నాను కదా ఇప్పటికి. సో ఫస్ట్ క్రష్ ఏం పేరు? అమ్మాయి పేరు? నేను అమ్మాయి పేరు చెప్పాలనుకుంటే తను హర్ట్ అవుతుంది, డీతోనే మాత్రం స్టార్ట్ అవుతుంది లెటర్. సో ఇప్పుడు అయిపోయింది ఫస్ట్ లవ్, బెస్ట్ లవ్ అంటారు కూడా, నీ లవ్ని తప్పనట్లేదు, ఫస్ట్ లవ్ అందరికి ఉంటుంది, తర్వాత లవ్ మ్యారేజెస్ అయితే అందరికి కావు, ఎవరో ఒకరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు. సో తర్వాత నీ స్టెప్ ఏంటిది? వేరే అమ్మాయిలు నీ లైఫ్లోకి వస్తారా, లేదంటే అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? నాకు ఒకటే గోల్ ఉండే, తర్వాత ఇంకా నేను చేసుకోవద్దురా నాయన పెళ్ళి, సింగిల్ ఉండాలి జీవితాంతం, మళ్ళీ ఇంత డ్రామా ఇంత తలనొప్పి ఎవరు తీసుకోవాలి, మళ్ళీ అంత సఫర్ ఎవరు కావాలి అసలు, ఇంకా పైగా అదొకటి చాలామంది టిక్టాక్లో చూస్తూనే ఉంటారు, అందరు బాయ్స్, నా ఫాలోవర్స్ 4 లక్షల మంది, 35 అందులో 3 లక్షల మంది లవ్ ఫెయిల్యూర్సే. ఇక వాళ్ళని చూసి అన్న నువ్వు మళ్ళీ లవ్లోకి వెళ్ళకన్నా, నువ్వు సింగిల్గానే బాగున్నావు అన్నా, వాళ్ళు ఒక ధైర్యం ఇస్తారు, అందుకే నేను సింగిల్ ఉంటాను. బట్ తర్వాత ప్రపోజల్స్ వచ్చినాయి, బట్ మంచి వాళ్ళు కూడా చేసారు, జర గేమ్ ప్లే చేసేటోళ్ళు కూడా చేసారు, బట్ నాకు వద్దనే చెప్పేసిన. వస్తుంటాయి కదా నార్మల్గా, ఇప్పుడు నా ఏజ్ వాట్ అబౌట్ యువర్ ఏజ్? 22 అంటే ఇంకా ఉంది నీకు అట్రాక్షన్ అవడానికి, ఒక 5-6 years అవుతుంది ఎంజాయ్మెంట్స్ అన్నీ పోవడానికి. సో ఆ టైంలో కూడా బెస్ట్ అమ్మాయి రావచ్చు, సో వస్తే యాక్సెప్ట్ చేస్తావా, లేదంటే మమ్మీ ఇంట్లో వాళ్ళు చూసిన మ్యారేజ్ చేసి? నాకైతే ఇంకా మమ్మీ అని చెప్పింది, మమ్మీకి చెప్పినా కదా, మమ్మీ అయితే చెప్పింది బెటా ఫస్ట్ టైం నేను నీ మాటినా, నువ్వు మిస్టేక్ చేసినావు సరే నువ్వు అన్నావు నువ్వు చెప్పినావు, నేను ఈసారి నా మాటిని చూడను, సో మా మమ్మీ మాట ఏంటని. సో ఓకే, ఫుల్ స్టాప్ అంతే. సో పాపం ఈ రోజే ఒక అమ్మాయి ప్రపోజ్ చేసాడు, ఆ అమ్మాయి ఏడ్స్కింది నేను రిజెక్ట్ చేసేసరికి, వద్దని చెప్పిన. ఏమని చెప్పిన అంటే ఇప్పుడు ప్రపోజల్స్ వస్తే నువ్వు ఎట్లా చెప్తే, ఇప్పుడు అంటే ఇంటర్వ్యూస్ అందరు చూస్తున్నారు కాబట్టి తెలిసిపోతుంది ఆల్రెడీ ఒక అమ్మాయితో బ్రేకప్ అయింది నార్మల్గా. ఇప్పుడు నీ విషయాలు తెలియక ముందు, సో నీ ప్రపోజల్స్ వచ్చినప్పుడు నువ్వు ఏం చెప్పాను, నేను ఆల్రెడీ లవ్ ఫేజ్ పైన మళ్ళీ రాను అని చెప్తావు, లేదంటే నాకు ఇష్టం లేదు అని చెప్తాను? నేను చెప్పేది ఇష్టం లేదని చెప్పాను ఎవరిని, ఇట్లా ఇప్పుడు చూడండి నాకు లవ్ ఫెయిల్యూర్,
నేను ఒక అమ్మాయిని బాగా నమ్మి ఆ పిల్ల ఫస్ట్ ఇట్లా నువ్వు నా బంగారం, నువ్వు మా డాడీ కనిపించిండు, ఈ మాటలు నమ్మే నువ్వు నా దాన్ని, నేను ఎప్పుడు ఇడవా అది ఇది, ఆ పిల్ల ఏడ్చుకొని యాక్టింగ్లు చేసి ఇవన్నీ నమ్మే నేను మోసపోయినా. నేను మళ్ళీ మోసం అనుకున్నా. మేబీ నువ్వు మంచిదాన్ని అయ్యి ఉండొచ్చు, బట్ మా ఇంట్లో మాత్రం ఒప్పుకోరు. అంటే ఇంకా చాలామంది అంటూ నేను ఒప్పిస్తాను మీ మమ్మీని అది అంటే, బట్ డూ అని చెప్తాను. సో రౌత్ మొత్తం ఇష్టం. సో ఓకే, ఏంది నీ గోల్, ఏంది నీ క్వాలిఫికేషన్ ఏంది? ఇప్పుడు డిగ్రీ తర్వాత నేను ఇక్కడ ఢిల్లీ వెళ్ళి సర్టిఫికేషన్ చేయాలి. నా గోల్ యూట్యూబర్ కావాలని, మంచి యూట్యూబర్ తెలుగులోనే. ఎగ్దమ్ ఇప్పుడు టిక్టాక్లో కమ్సే కమ్ వర్కౌట్స్ ఎవరు చెప్తారు, మోటివేషన్లు ఎవరు చెప్తారు, లవ్ ఫెయిల్యూర్ గురించి, బైక్స్ ఎవరైనా తెలుగు అంటారు. అప్పుడు యూట్యూబ్లో కూడా అట్లా కావాలి. నాకైతే 95% ఉంది, పక్కా ష్యూర్. అంటే టిక్టాక్ వాళ్ళు అంత సపోర్ట్ చేస్తారు నాకు. కొందరు అయితే అసలు ఎక్కడెక్కడి నుంచి, కొందరు అయితే చెప్పకుండా వచ్చేస్తారు, మళ్ళీ వీడియోలో మెన్షన్ చేసి పెడతారు, అన్నా నువ్వు ఎక్కడున్నావు అన్నా రా అని. అట్లీస్ట్ నా ఫోన్ నెంబర్ కూడా తెలియదు తెలుసా. వాళ్ళకి అంత నమ్మకం నేను రిప్లై ఇస్తా అని. సో వద్దేద్దాం, మీ అమ్మాయి మ్యాటర్ వద్దేద్దాం, నేను అడుగుతా ఎమోషనల్తో. సో టిక్టాక్ ఎందుకు చేయాలనిపించింది ఫస్ట్ నువ్వు చేసిన టిక్టాక్? ఫస్ట్ ఆన్లో ఉందా? ఫోన్ ఆన్లో ఉంది, బట్ 500 వీడియోస్ ఉన్నాయి. అందులో స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో దొరుకుతుంది. అయితే ఫస్ట్ టిక్టాక్ ఎందుకు చేయడం మొదలుపెట్టినావు, ఎందుకు చేయాలనిపించింది అంటే, ఫస్ట్ అసలు నేను ఎందుకు చేయాలి రాబోయే, అప్పుడు పబ్జీ ఆడుతుండే. నేను పబ్జీ మంచిగా ఆడుతుండే. ఫ్రెండ్స్ అంటుండే అరే టిక్టాక్ చేయాలంటే ఎందుకు చేయాలి రాబోయే, ఏం చేస్తావు. అప్పుడు టిక్టాక్ అంతా క్రేజ్లో లేకుండే. ఇప్పుడు 2019లో బాగా క్రేజ్ వచ్చింది. అయితే ఒకసారి ఎందుకు చేయాలనిపించింది అంటే, ఫస్ట్ టైం నేను ఒక అమ్మాయిని అడిగిన, ప్లీజ్ నాతో ఒక టిక్టాక్ చేయవా అంటే, అమ్మాయి అప్పుడు ఫేమస్ ఉండే. ఆ పిల్ల పేరు చెప్పను, ఫాలోవర్స్ కూడా మంచిగానే ఉండే. టిక్టాక్ చేయమంటే ఈరోజు చేస్తా, రేపు చేస్తా ఇగ్నోర్ చేసింది. ఇక నాకు ఫుల్ హట్ అయిపోయినా, అరే ఏంద్రాబాయ్ నాతో వెళ్ళే కానీ మా ఫ్రెండ్ గారితోనే చేసింది. నాకు ఫుల్ మండిపోయింది. శివగారు అంటే ఇచ్చి పడేస్తాడు ముందే. ఏదంటే నేను చాలా మొండోనండి, ఇది చేయాలనుకుంటే చేయాలి, నువ్వు అట్లనే ఉండు, నీ ముంగల ఫేమస్ కాకపోతే నేను చూడని చెప్పిన. ఆ పిల్ల నా దరిదాపులో కూడా లేదు. ఫస్ట్ టిక్టాక్ చిన్నపిల్లలతోనే చేసిన, ఫ్రెండ్షిప్ కాన్సెప్ట్. తర్వాత నుంచి అపరిచితుడు, తర్వాత కొన్ని జోకర్ వీడియోలు, తర్వాత ట్రాన్సిషన్. అంటే ఇంట్రెస్ట్, నేను ఫేమ్ అవ్వాలి అనే థాట్ తోటి చేసినా, లేదంటే ఏదో టైం పాస్కి చేసినాం? అరే నేను కూడా ఫేమస్ కావాలి, నన్ను కూడా గుర్తుపట్టాలి, నాకు కూడా ఫ్యాన్స్ కావాలి, నాకు కూడా ఇట్లా వస్తే. చేసేటప్పుడు జిమ్ బాడీ పెంచినా, చేసిన తర్వాత బాడీ ఇంతకు ముందు నుంచి వర్కౌట్. ఎందుకు అనిపించింది ఏంటి జిమ్కి వెళ్ళాలి అంటే? ఒక లవ్ ఫెయిల్యూర్స్ కూడా పోతే, జిమ్కి పోతే స్ట్రెస్ మొత్తం పోతుంది అనుకుంటారు, ఎంతవరకు ఫ్యాక్టర్? అది 100% ఫ్యాక్టర్. బియర్లు ఇవన్నీ వేస్ట్ కదా సార్. అంటే అప్పుడు మనం లిఫ్ట్ చేసేటప్పుడు పెయిన్స్ లా మైండ్ ఇంకా మెడిటేషన్ అవన్నీ చేస్తాం కదా, వెళ్ళిపోతాయి. ఈవెన్ గర్ల్స్కైనా అది వర్కౌట్ అవుతుంది. నేను చెప్పినా కూడా గర్ల్స్కి కూడా వర్కౌట్ చేయండి, మెడిటేషన్ చేయండి, బ్రహ్మచర్య పాటిస్తే ఏంటంటే మైండ్ పీస్ఫుల్ ఉంటుంది. ఎగ్దమ్ ఎంత హార్ట్ బ్రేక్ అయినా మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. సో నీ ఫ్రెండ్స్ ఎంతవరకు సపోర్ట్ ఉంటారు శివనికి? నా ఫ్రెండ్స్లోనా టిక్టాక్ చేసేటప్పుడు సపోర్ట్లోనా ఒకటి, నాట్ ఓన్లీ టిక్టాక్, నీ పర్సనల్ లైఫ్లో కానీ ఎంతవరకు ఏ టైంలోనే అవైలబుల్ ఉంటారా? నీకు ఏమన్నా అవుతే వస్తారా? వస్తారు. నార్మల్గా అయితే మమ్మీ అయితే ఇక్కడ ఉండదు, టేక్ కేర్ ఎవరు చేస్తారు మరి ఇక్కడ ఫ్రెండ్స్? నాకు ఫ్రెండ్స్లో హరినాథ్ గౌడ్ ఉండు, యువరాజ్ ఉండు, శ్రీధర్ అండ్ హరీష్. అంటే ఎంత ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంది మీకు? మాకు గట్టిగా చిన్న ఉన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నీకేమన్నా అయితే వచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు? పక్కా వస్తారు. సో చూడ్డానికి తెలుగు అబ్బాయి లాగానైతే అనిపించాడు నాకు. మీరు చెప్పారు చూడండి, ఇదైతే మినిమం 100 మెంబర్స్ అయ్యారు. ముస్లిం అబ్బాయి లాగా అంటే నేను ముస్లిం ఫస్ట్ టైం నేను ఇంకోటి చెప్తున్నా. అయితే నేను స్కూల్ డేస్లో అందరికీ బాయ్స్కి గర్ల్స్కి క్రష్ ఉంటుంది కదా. వేరే స్కూల్ అమ్మాయి నేను స్కూల్కి వెళ్తుంటే డైలీ నన్ను బస్సులో నుంచి చూసేది. తర్వాత స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్ పెడతారు కదా, ప్రోగ్రామ్ పెట్టగానే నన్ను వచ్చి, అమ్మాయి పేరు ఆయిషా, ముస్లిం అమ్మాయి, వచ్చి నీ పేరేం పేరు అని అడిగింది. శివ అని చెప్పిన అని అన్నది. అది ఎందుకు అట్లా రియాక్షన్ ఇచ్చినట్టే, నువ్వు ముస్లిం కాదా అని అన్నది. మరి అంటే అమ్మాయి ముస్లిం అనుకుని కరెక్ట్. సో లేరా ఇంకా ఫ్రెండ్స్? ఇంకా వీళ్ళే, ఇంకా నమ్మకమైన ఫ్రెండ్స్ అంటే ఇక వీళ్ళే. మిగతా వాళ్ళంటే ఇంకా టిక్టాక్ వాళ్ళు ఉన్నారు ఇంతమంది, 528 కాంటాక్ట్స్ ఉన్నాయి టిక్టాక్ వాళ్ళు. వాళ్ళతో ఎట్లుంది రిలేషన్షిప్ టిక్టాక్ వాళ్ళతో?
మంచిగా ఉంది, బాగా కొందరు సపోర్ట్ బాగా చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు అంటే టిక్ టాక్ వేరు, నీ పర్సనల్ ఫ్రెండ్స్ వేరు. ఇప్పుడు టిక్ టాక్ ఒకళ్ళు ఎదుగుతుంటే ఒకళ్ళు ఏమంటారు ఎదగద్దు అనేసి ఫీలింగ్ ఉంటుంది, అట్లా ఏమన్నా అనిపించింది? అంటే నా పర్సనల్ ఫ్రెండ్స్లో అయితే ఇక వాళ్ళ పేర్లు చెప్పొద్దు, కొందరు ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేర్లు చెప్ప. అంత ఫేమ్ అయినందుకు ఎట్లా అనిపిస్తుంది శివానికి? నాకు నేను చెప్తున్నా కదా, ఎక్స్పెక్ట్ ఎప్పుడైనా నాకు ఈ స్టేజ్ ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేయడం అంటే ఇట్ డజంట్ మ్యాటర్. అవును. సో ఈ స్టేజ్ వరకు రావడం డిడ్ యూ ఎక్స్పెక్టెడ్ ఎప్పుడన్నా? అసలు నేను ఇప్పుడు ఎక్స్పెక్టే చేయలేదు. సో హౌ యువర్ మమ్ ఫీలింగ్? మా మమ్మీ అయితే అసలు చెప్తున్నా మస్తు అంటే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది మా మమ్మీ. అంటే చాలామంది ఇంటికి కలవడానికి వస్తుంటారు కదా, ఆంటీ మీకు మీ అన్న మస్తు చూస్తారు టిక్ టాక్, మీకు తెలియదు అది అంటే మా మమ్మీ ఫుల్ ఇక ఖుషి అయిపోతుంది. మా మమ్మీ స్మార్ట్ ఫోన్ అసలు యూజ్ చేయాలి, మమ్మీకి అసలు ఫోనే ఇష్టం లేదు, ఫోను టీవీ ఆమెకి ఇష్టం లేదు అవన్నీ. ఇప్పుడు చూస్తుంటుంది చూపిస్తుంటా మమ్మీకి. సో అయితే ఏం చెప్తుంది, ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటుంది మమ్మీ? సో బెస్ట్ సజెషన్స్ అనేది వచ్చేది మన ఫ్యామిలీ, మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ తప్ప వాళ్ళ దగ్గర నుంచి రావు. సో మమ్మీ ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు? మా మమ్మీ ఎన్ని వీడియోలు చూపించినా నార్మల్లోనే అంటే ఒక్క వీడియో చూపిస్తాం అరే మస్తు చేసినవరా అన్నది. ఏ వీడియో? ఆ వీడియో నాకు చూపిస్తా, మమ్మీకి మస్తు నచ్చింది. ఇన్ని వీడియోస్ చేసినా మమ్మీ నార్మల్ ఉంది ఇది ఒకటి అరే మస్తు చేసినావు రాదు. మమ్మీ బైక్ ఇప్పించండి, మా బైక్ తో పాటు హెల్మెట్ ఇప్పించింది. హెల్మెట్ కూడా ఇప్పించాను. సో కొన్ని వీడియోస్ లో హెల్మెట్ లేదు, రైడ్ చేస్తుంటావు, అది తెలుగు అబ్బాయి ఇట్లనే ఉండదు. ఇప్పుడు నార్మల్ స్ట్రిక్ట్ అయినాయి రూల్స్ కూడా, గవర్నమెంట్ చేతిలో వదిలేసి నడిపించడం ఇలాంటివి చేస్తుంటాం. సో ఒకరు మనం ఉన్నారంటే మనం ఆదర్శంగా తీసుకోవాలి. సో నువ్వు అది ఫన్నీగా చేసినావు, ఓకే లైక్ తీసుకున్నాం. సో అలాంటి మీలాంటి యూత్ అయితే మొన్న కూడా నెక్స్ట్ రోజు యాక్సిడెంట్ కావడం జరిగింది. సో ఇలాంటి సీన్స్ తిరుగుతున్నాయి. సో వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్స్ ఎలా ఇస్తున్నావు? అంటే అలాగా రైడ్ చేయండి బై నేను చూడు అట్లా అని అనుకుంటున్నావు? నిజం చెప్తున్నా, మీ ఫ్యామిలీస్ మిమ్మల్ని నమ్ముకొని ఉంటాయి. అంటే నేను కూడా ఇంతకుముందు పాస్ట్లో చేసిన మిస్టేక్స్, బట్ రైడింగ్స్ మాత్రం చేయకండి. వాళ్ళంటే ప్రొఫెషనల్స్ ల్యాప్లు కొడతారు. మీరు ఒకవేళ చేసినా కూడా హెల్మెట్ యూజ్ చేయండి, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీస్ ఉంటే మీకేమైనా వాళ్ళు తట్టుకోలేరు. ఇంకా ఉన్నది ఒకటే లైఫ్, 7 జన్మలు అంటారు, అవన్నీ వేస్ట్. ఒకటే లైఫ్, మంచిగా ఉండండి. ఓవర్ స్పీడ్ మాత్రం అస్సలు డ్రైవ్ చేయకండి. 70-60 బెస్ట్ అంతే. సో డ్రైవింగ్ విషయం, జిమ్, సే సంథింగ్ అబౌట్ జిమ్. వర్కౌట్స్ ఇంకా స్టార్టింగ్లో ఎవరైతే వర్కౌట్ చేసే వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అనుకుంటారో నేను ఫ్యాట్ ఉన్నా అంటే, చాలామంది ఇక్కడ ఏంటంటే చాలామంది లావు ఉంటారు కదా, బక్క ఉంటారు, వాళ్ళని చాలామంది ఎక్కిరిస్తుంటారు. అరే లావు ఉంటే ఇట్లా ఎక్కిరిస్తారు, అది ఇది ఎక్కిరిస్తారు. వాళ్ళు ఏంటంటే అట్లనే ఉంటారు, దాన్ని మోటివేషనల్గా తీసుకోరు, వాళ్ళ వర్డ్స్ని ఇన్స్పిరేషనల్గా తీసుకోరు. సో నేను వాళ్ళకి చెప్పేది అంటే మీరు ఇన్స్పిరేషనల్గా తీసుకోవాలి, మీరు ట్రాన్స్ఫార్మ్ అయ్యి చూపించాలి, లేకపోతే మీరు వేస్ట్ అంట. సో జిమ్ బాడీ నువ్వు ఎప్పటి నుంచి మెయింటైన్ చేసినావు? నాకు 2014 నుంచి. అంటే 16 జిమ్ బాడీ రెడీ అయిపోయింది. 16కి బాగా గట్టిగా మంచిగా బాడీ న్యూస్ అట్రాక్ట్ అయిందా అమ్మాయి? ఫస్ట్ అయితే చెప్పింది ఆమె, ఓపెన్గా కూడా చెప్పింది బాడీ చెప్పింది. అంటే నీకు అనిపించలేదా క్యారెక్టర్ ఇస్ ద బెస్ట్, క్యారెక్టర్ ఇస్ ద ఇంపార్టెంట్, బాడీని చూసి? అప్పుడు అంత 2016 అంటే చెప్పినా మీరు చెప్పారు బాయ్స్కి మెచ్యూరిటీ ఉండదని. నిజం చెప్పిన మీరు కరెక్టే. మీరు 21-22కి మాకు బలి పెరుగుతుంది. అప్పుడు ఈ చిన్న పిల్లగాని మైండ్ సెటే అంటే ఇలాంటి ఇంకా బాడీ చూసి అంటే ఇంకా ఎక్కువ పెడుతున్నాను ఫోటోస్. అరే ఇంకా అట్రాక్ట్ అవుతుంది అని చెప్పేసి, ఇంకా కావాలని చెప్పేసి ఫోటోషూట్ తీసుకొని మంచి ఫోటోస్ పెట్టి అమ్మాయికి సెండ్ చేస్తుండే, చూడు మంచిగా వచ్చినాయి. సో ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, బాడీ ఇస్ ద ఇంపార్టెంటా క్యారెక్టర్ మనసు ఇంపార్టెంట్ అంటున్నావు? క్యారెక్టరే నేను చెప్తున్నా కదా, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ అనేది క్యారెక్టర్. ఇప్పుడు ఒకవేళ మీరు బాయ్స్ ఎవరైనా అమ్మాయిని లవ్ చేస్తున్నారు అనుకుంటే, ఇప్పుడు డోంట్ గో త్రూ బ్యూటిఫుల్ గర్ల్స్ అండ్ డోంట్ గో త్రూ హర్ లుక్స్, సీ హర్ క్యారెక్టర్, సీ హౌ హీ ట్రీట్స్ యూ, అండ్ వేరే వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంది, వాళ్ళ పేరెంట్స్తో ఎలా ఉంటుంది, అండ్ మెయిన్ ఏంటంటే ఆ అమ్మాయి మీతో ఎలా ఉంటుంది, కేరింగ్ గర్లా కాదా. ఆ అమ్మాయి బ్లాక్ ఉన్నా సరే, పొట్టి ఉన్నా సరే, బ్లైండ్ ఉన్నా పర్లేదు, చేసేసుకోండి. ఇదైతే చెప్తున్నాను. లుక్స్ ఎంబడి పడ్డారనుకోండి బ్రేకప్ అయిపోతుంది. సో నాకు తెలిసి అయితే బాయ్స్కి పర్సనాలిటీ చూడడం గర్ల్స్ తక్కువ. నేను ఇన్నంత వరకు అయితే ఒక అమ్మాయిని బాడీని చూసి పడ్డది అనేసి అంటే నువ్వు ఫొటోస్ అవి ఇవి అనేసి నువ్వు అన్నావు కరెక్టే, ఇంకా చూపించుకుంటున్నా నేను. ఇప్పుడు వచ్చే అమ్మాయి, నీకు వచ్చే అమ్మాయి మమ్మీ ఏ విధంగా తీసుకుని వస్తే అదే అమ్మాయిని చేసుకుంటావా, లేదంటే అమ్మాయి బాగుంది రిజెక్ట్ చేసి నేను మమ్మీకి, నువ్వు ఎట్లాంటి అమ్మాయినన్నా తీసుకురా మమ్మీ, నేనైతే కళ్ళు మూసుకొని తాళి కట్టేస్తా అని చెప్పేసి. సో ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నా మ్యారేజ్? నేను బాగా లైఫ్లో జర గట్టిగా సెటిల్ కావాలి, మంచిగా. ఎట్లా సంపాదిద్దాం అనుకుంటున్నా అంటే బిజినెస్ అనేది రియల్ ఎస్టేట్, మమ్మీ చెప్పింది రియల్ ఎస్టేట్ పరంగా నీకు హెల్ప్ చేస్తా,
ఇంకా ఫ్యామిలీలో కూడా కొందరు రియల్ ఎస్టేట్స్ వాళ్ళు అవి ఉన్నారు. రియల్ ఎస్టేట్ పరంగా ల్యాండ్స్ కొని ఇల్లులు కట్టి అమ్మిపోయడం, అట్లా మనీ సంపాదించుకోవాలి. ఇంకా అట్లా ఇంకా మెయిన్ ఏంటంటే యూట్యూబింగ్, సోషల్ మీడియా. సో నీతో పాటు చాలా మంది లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారు. సో నువ్వు చేసే మర్చిపోవడానికి రీజన్స్ ఏమున్నాయి? ఫిట్నెస్ కోసం అనేసి అంటున్నావు, ఎట్లా వెళ్ళిపోతాయి? ఇప్పుడు వచ్చే వాళ్ళకి సజెషన్స్ జిమ్ పైన. అంటే లవ్ ఫెయిల్యూర్స్ ఎట్లా మర్చిపోవాలి అమ్మాయిని, అది అంత పాసిబుల్ కాదు, అంత ఈజీ కాదు. చాలా టైం తీసుకుంటారు, ఇయర్స్ పడతాయి, కొందరికైతే 10 సంవత్సరాలు పడుతుంది. బట్ ఎట్లా మర్చిపోగలుగుతాం అనేది మన డెడికేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం మోటివేట్ అవ్వకపోతే మర్చిపోలేము. నాకు తెలిసి నీ బలం మొత్తం దాని మీద చూపించావని మర్చిపోయావని కాదంటే ఇంకా అది చేయడము, ఇంకా తర్వాత అంతకంటే మంచిగా ఉన్న అమ్మాయిలు ప్రపోజ్ చేయడము, అది ఏంటనేది నాకు జర ప్లస్ పాయింట్ అయిపోయింది. అరే ఇంద్రాబాయ్, నేను ఈ పిల్ల కోసం ఇంత బాధపడ్డానా, లైఫ్లో మనం ఇంకా మంచి స్టేజ్కి వెళ్తే ఇంకా మంచోళ్ళు వస్తారు మన లైఫ్లోకి అనే కాన్ఫిడెన్స్ నాకు వచ్చింది అప్పుడు. శివ, ఇంకొకటి మెయిన్ థింగ్, మనము ఒక స్టేజ్లో ఉన్నప్పుడు నార్మల్గా మనం సెట్ కానీ స్టేజ్లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ వేరేలాగా ఉంటుంది. సో మనకంటూ ఒక గుర్తింపు వచ్చిన తర్వాత యాటిట్యూడ్ వేరేలాగా ఉంటుంది. సో ఎప్పుడైనా నీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేసినావా, లేదంటే చేంజ్ చేసుకున్నావు? నేను రాబాయ్ తోపు రాబాయ్ అనేసి అనుకున్నాను. నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ ఈ రోజు కూడా వాళ్ళు వచ్చారు నా దగ్గరనే ఉంటారు. నేను ఎప్పుడూ అట్లా మెయింటైన్ చేయాలి. బయట వాళ్ళు ఈవెన్ టిక్టాక్ మీరు చూడండి, టిక్టాక్ వాళ్ళు చాలామంది బాయ్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, వాళ్ళు ఎంతమందిని ఫాలో అవుతున్నారు, వాళ్ళు ఎంతమందికి రిప్లై ఇస్తున్నారు. నా అడిగిన వాళ్ళకి అందరికీ నెంబర్ ఇస్తాను నేను. మీతో మాట్లాడాలంటే మన యాటిట్యూడ్ చూపి అని మాట్లాడండి భయ అని చెప్తాను. కానీ కాకపోతే వర్క్లో ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేయకండి అని చెప్తాను. అడిగిన వాళ్ళకి అందరితోనే మాట్లాడతాను. సో నీ ఫీలింగ్ ఎట్లా ఉంది ఇప్పుడు? నేను చెప్తున్నా, టిక్టాక్ వచ్చినప్పుడు థ్యాంక్ యూ సో మచ్ టిక్టాక్. నువ్వు యాప్ కనిపెట్టడం వల్లనే మాకు ఇంత హ్యాపీనెస్. సో మా కోసం ఒక్క టిక్టాక్. షూర్. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఈ మాట కానీ మా నాన్న విన్నాడు అనుకో, చొప్పు తెగేలా కొడతాడు. అయితే ఎవరికి తెలియకుండా లేచిపోదాం. ఓ బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేసావనుకో, అందరు నాన్నలాగే మీ నాన్న ఒప్పుకుంటాడు. నాకు ఒకటి తెలియక అడుగుతాను, మీ కుటుంబంలో నీకు మంచి బుద్ధిలే నేర్పరా? ఒరేయ్ మర్యాద, నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ఈ మాట కానీ మా నాన్న విన్నాడు అనుకో, చొప్పు తెగేలా కొడతాడు. అయితే ఎవరికి తెలియకుండా లేచిపోదాం. ఓ బిడ్డ పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పడేసావనుకో, అందరు నాన్నలాగే మీ నాన్న ఒప్పుకుంటాడు. నాకు ఒకటి తెలియక అడుగుతాను, మీ కుటుంబంలో నీకు మంచి బుద్ధిలే నేర్పరా? ఒరేయ్ మర్యాద. ఇంత పేరు సంపాదించుకున్నావు, సో ఫ్రెండ్సే కానీ సర్కిల్ అంతా పెంచుకున్నావు, యూట్యూబర్ కావాలని డ్రీమ్. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా నిజం చెప్తున్నాను. చాలా అంటే నేను ఎప్పుడు అనుకోలే ఇంటర్వ్యూకి ఇట్లా పిలుస్తారా అంటే, చాలా మంది నన్ను కలవడానికి వస్తారా. ఫస్ట్ నా లైఫ్లో ద బెస్ట్ ఫీలింగ్ ఏంటంటే, ఒక అమ్మాయి 70 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చి కలవడానికి వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీతో టిక్టాక్ ఫ్యాన్, ఆ వీడియో కూడా ఉంది నా దగ్గర. అయితే అంత దూరం నుంచి వాళ్ళ మమ్మీని కన్విన్స్ చేసి వచ్చింది, కలవాలి ఒక 100 సార్లు అని అడుగుంటా, నీ నెంబర్ కావాలి. నేను చూసుకోలే మెసేజ్లు, ప్లీజ్ మిమ్మల్ని కలవాలి, ఒకసారి వీడియో చేయాలని ఉంది అమ్మాయితో. సో అట్లాంటి మెసేజెస్ కానీ కాల్స్ చూసినప్పుడు ఇన్నర్ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది? అరే కిరాక్ అనిపిస్తుంది, అరే మనకి చేయడం ఏంది అని చెప్పేసి. సో ఆ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే. ఆ అమ్మాయితో ఒక వీడియో వేయగానే 3 మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయినాయి అమ్మాయితో. ఇప్పుడు ఎంతవరకు ఉన్నారు లైక్స్? సబ్స్క్రైబర్స్ వచ్చేసి 4,39,000, లైక్స్ వచ్చేసి 9.7 మిలియన్. సో ఎంతమంది ఫాలోవర్స్ అదే 4 లాక్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? సో ఎక్స్పెక్ట్ చేసావా? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నాకు అంటే ఇంకా నేను అనుకుంటా అంటే కొందరు టిక్టాక్ లో బ్యాడ్ కామెంట్స్ కొడుతుండే. రిసీవ్ చేసుకుంటావు శివ? మొత్తం కొన్ని గుడ్ కామెంట్స్ వస్తుంటాయి, గుడ్ కామెంట్ వాళ్ళు గుడ్ గానే ఇస్తా, బ్యాడ్ కామెంట్ వాళ్ళు బ్యాడ్ గానే. అప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది? లైక్ చేసుకుంటావా? వస్తూనే ఉంటాయి కామెంట్స్. ఫస్ట్ లో బాధపడుతుండే, అంటే ఫస్ట్ అరే నీ ముఖానికి టిక్టాక్ అవసరం అంటే స్టార్టింగ్ టిక్టాక్ లో అరే నీ ముఖానికి అవసరం ఆరా, నీ ఒక్కనికే ఉంది ఆ బాడీని అంటే అది బాధపడుతుండే. అరే సర్ అని ఇంకా వేరే చేయాలరా అని మస్తు బాధ అనిపిస్తుంది. ఎప్పుడన్నా అట్లా అనిపించినప్పుడు లైక్ తీసుకుందామని అనిపించింది ఎప్పుడన్నా? స్టార్టింగ్ లో లైటే తీసుకుంటుండే, తర్వాత ఒక వీడియో పెట్టినా, నన్ను ఇట్లా ఎందుకు అంటుర్రు అని చెప్పేసి ఒక వీడియో పెట్టినా. అన్నా నువ్వు అట్లా అనకు, తిట్టేసాయి, ఎవడు తిట్టినా తిట్టేసాయి, మేము చూసుకుంటాం అన్నాం. అప్పటి నుంచి తిడతాను, ఎవరు బ్యాడ్ కామెంట్ పెడితే వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడతాం, మిగతా వాళ్ళంటే సూపర్ రిప్లై ఇచ్చినాం అంటారు. అంటే ఇప్పుడు జనరేషన్ మనం అప్డేట్ అవుతున్నాం. ఒకళ్ళు తిడితే మనం ఎందుకు పడాలి? మనం తప్పు చేయనప్పుడు మన ఇష్టం. టిక్టాక్ లో తప్పుగా చేస్తే తిడితే భరించుకుంటాం. కొన్ని తిట్టడం వేరే ఉంటాయి, పొగడడం వేరే ఉంటాయి, కొన్ని సజెషన్స్ ఇవ్వడం వేరే ఉంటాయి. సో సజెషన్స్ నువ్వు ఫాలో అవుతావా? పక్కా ఫాలో అవుతా. అన్న ఈ వీడియో బాగాలేదన్న, నాకు కొద్దిగా వల్గర్గా ఉంది, డిలీట్ చేయంటే పక్కా డిలీట్ చేసేస్తాను. అన్న నీకు ఈ వీడియో సెట్ కాలేదు, డిలీట్ చేయంటే డిలీట్ చేసేస్తాను. వాళ్ళ మాట వింటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒకసారి కొన్ని అంటే టిప్స్ చెప్పేటప్పుడు కొద్దిగా వల్గర్గా మాట్లాడినా, బ్రో ప్లీజ్ మా ఇంట్లో వీడియో చూస్తుంటారు, కొద్దిగా వల్గర్గా మాట్లాడినంటే తర్వాత సారీ చెప్పి మళ్ళీ వీడియో మంచిగా చేసిన, థ్యాంక్ యూ సో మచ్ బ్రో అని చెప్పి చాలా మంది కామెంట్ పెట్టారు.
సో కొన్ని కొటేషన్స్ చెప్తుంటారు లవ్ చేయకండి అట్లా అట్లాంటిది ఒక చిన్న వీడియో చేయండి. లవ్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఒకటే ఒక మాట చెప్తున్నా, మీరు ఎంత సిన్సియర్గా లవ్ చేసి ఉండొచ్చు, కానీ ఒకటే మీ పేరెంట్స్ కోసం మీరు హ్యాపీగా ఉండాలి. అమ్మాయి జీవితం కాదు, అమ్మాయి సర్వస్వం కాదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మీ పేరెంట్స్ అనమాట. బతకడం మీకోసం మీ ఇష్టంతో బతకండి అండ్ మీ పేరెంట్స్ కోసం బతకండి అండ్ మీ గోల్స్ కమిట్మెంట్ చేసుకోండి. గర్ల్ లైఫ్ కాదు అండ్ గర్ల్స్కి కూడా మీకు మంచి మంచి వాళ్ళు వస్తారు మీ లైఫ్లోకి రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. అండ్ ఎవరైతే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నారో మీరు మోటివేట్ అవ్వకపోతే కష్టం అబ్బా. మోటివేట్ కంపల్సరీ అవ్వాలి, మూవ్ ఆన్ కావాలి. మూవ్ ఆన్ అనేది అన్నిటికంటే పెద్ద వర్డ్ అది. ఇంకా బాయ్స్ మీ అందరూ ఒకటే ఒక మాట చెప్తున్నా, మీ లైఫ్లో ఒక కొటేషన్ ఒకటి రావాలి, ఐ సర్వైవ్డ్ దట్స్ వాట్ మెన్ డూ. అది లేకపోతే వేస్ట్. సో లవ్ చేయడం కరెక్ట్ అంటున్నావు తప్ప అంటున్నావు ఫైనల్గా? అది లవ్ చేయడం తప్ప అంటే ఒకళ్ళని ఇష్టపడడం లవ్ చేయడం తప్పేం లేదండి. సో అందరూ ఒకటేలాగా ఉన్నారు. అందరూ కొందరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు, కొందరు లవ్ మ్యారేజ్ చేసుకోవాలి. నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని చాలా కోరిక. సో నీ మైండ్ ఏముంది, లవ్ ఇస్ కరెక్టా కాదా? ఈ జనరేషన్ లో అయితే కరెక్ట్ కాదు. ఎందుకు? అసలు చాలా లవ్ ఫెయిల్యూర్ అయితే అందరితో ఫెయిల్యూర్ కాదు కదా. కానీ నేను చూసిన అయితే 90 నాకు వచ్చి చాలా మంది నేను ఫేస్ చేసిన వాళ్ళు, ఈవెన్ ఇంతమంది ఉంటారు కదా, ఎంతమందిని ఫేస్ చేసిన అంతమంది లవ్ ఫెయిల్యూర్స్నే ఫేస్ చేసిన. సక్సెస్ ఉన్న వాళ్ళని ఒక్క 2-3 అంటే లవ్ మ్యారేజెస్ కానీ లవ్ కానీ 2-3కి సక్సెస్ అయిపోయినాయి. అంటే ఇంత అన్లాయల్గా ఉన్నారు అందరూ. ఈవెన్ బాయ్ అయినా అన్లాయల్గా ఉంటుండు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలా మంది అమ్మాయిలు సిన్సియర్ ఉంటారు, సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళకి ప్లే బాయ్స్ దొరుకుతారు. లైక్ ఫైనల్గా అయితే అరేంజ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ అంటున్నావు. అదే బెస్ట్, అదే చేసుకోవాలి. శివ తెలుగు అబ్బాయి అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే లేదు. ఎవరికైతే లవ్ సక్సెస్ అవుతుందో వాళ్ళకి లవ్ మ్యారేజ్ బెస్ట్. మాలాంటి ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి లాస్ట్ లో అమ్మ చేసిన పిల్లనే బెస్ట్. ఇదే కెరియర్ సక్సెస్ కావాలనేసి యూట్యూబర్ కావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. రైట్, చూసారు కదా ఈరోజు తెలుగు అబ్బాయి ఇంటర్వ్యూ అయితే. మొత్తానికైతే అతని ఫీలింగ్స్ అయితే చెప్పుకోలేని నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టిక్ టాక్ కి చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. టిక్ టాక్ వల్ల నేను ఇంత ఫేమ్ అయ్యాను, ఇదే ఫాలోయింగ్ నాకు ఎప్పటికి ఉండాలేసి, నా ముఖ్యంగా లవ్ ఇస్ ద బెస్ట్ అంటున్నారు, అరేంజ్ మ్యారేజ్ ఇస్ ద బెస్ట్ అంటున్నారు. అందరూ తెలుగు అబ్బాయిని అంతా ఫాలో అవ్వండి. అయితే చూసారు కదా ఈరోజు ఇంటర్వ్యూ. మరో టిక్ టాక్ ఫేమ్ వాళ్ళతో మరోసారి మేము ముందుంటే అందరూ దాన్ని చూస్తున్నాను.